హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేసి 15th జూలై 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపు నుండి వస్తున్న పేపర్ అనాలిసిస్, కరెంట్ అఫైర్స్, అడిషనల్ జీకే వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సో గైస్, రీసెంట్గా ఇక్కడ ఒక ఫోటోలో ఉన్న వ్యక్తి అయితే మరణించడం జరిగింది. సో ఇతను ఏ దేశానికి మాజీ ప్రధానమంత్రి, ఓకేనా, ఇక్కడ చనిపోయారు అనమాట. అతను ఏ దేశానికి మాజీ ప్రధానమంత్రి? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఏ ప్రభుత్వ విభాగం వినియోగదారులకు సాధికారత కల్పించడం, సాధికారత అంటే ఏంటి, అవగాహన కల్పించడం మరియు వారి హక్కులపై అవగాహన కల్పించడం కోసం మస్కట్ జాగృతిని ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి వినియోగదారుల వ్యవహారాల శాఖ అండి. మస్కట్ అంటే ఇదనమాట, ఒక బొమ్మ. సో ఈ బొమ్మ అనేది మనకి అవేర్నెస్ తీసుకొస్తుంది. దేనిలో చూడండి, వినియోగదారుల వ్యవహారాల శాఖ వినియోగదారులకు సాధికారత కల్పించడం అండ్ వాళ్ళ హక్కుల మీద అవగాహన కల్పించడం కోసం జాగృతి అనే మస్కట్ని ప్రారంభించింది. ఈ మస్కట్ అనేది మన యొక్క హక్కుల గురించి మనకు అవగాహన కల్పిస్తుంది. అదేవిధంగా మనం ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఇది మనకు తెలియజేస్తుంది. అండ్ వినియోగదారుల రక్షణ చట్టం 2019, హాల్ మార్కింగ్, నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1915, తూనికలు కొలతల చట్టం, కేంద్ర వినియోగదారుల రక్షణ నిర్ణయాలు వంటి డిపార్ట్మెంట్కి సంబంధించిన వివిధ అంశాల గురించి మనకి సో ఈ జాగృతి అనే ఒక మస్కట్ ఏదైతే ఉందో, ఈ బొమ్మ, ఇది మనకి సోషల్ మీడియా, టీవీ ప్లాట్ఫామ్స్ ద్వారా మనకి అవగాహన కల్పిస్తుంది అనమాట. అంటే మన రైట్స్ ఏంటనేది. తర్వాత సెకండ్ వన్, 2022-23 సంవత్సరానికి తొలి సాంస్కృతిక మరియు పర్యాటక రాజధానిగా షాంఘై సహకార సంస్థ ఏ నగరాన్ని ప్రకటించింది? సో ఇది ఆన్సర్ వచ్చేసి వారణాసి అండి. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పే పవిత్ర నగరమైన వారణాసిని షాంఘై సహకార సంస్థ, అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటారు. సో ఈ సంస్థ ఫస్ట్ టైము, అంటే ఆ ఆర్గనైజేషన్ ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైము సాంస్కృతిక మరియు పర్యాటక రాజధానిగా ఒక నగరాన్ని ప్రకటించిందనమాట. ఆ నగరమే వారణాసి. సో దీన్ని ప్రకటిస్తున్నట్లుగా జనరల్ జాంగ్మింగ్ అయితే తెలిపారండి. సో రీసెంట్గా జరగబోయే మీటింగ్లో దీన్ని అనౌన్స్మెంట్ చేస్తారు. బీజింగ్ ప్రధాన కార్యాలయం షాంఘై సహకార సంస్థ అనేది చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, భారతదేశం, పాకిస్తాన్లతో కూడిన 8 మంది సభ్యులు ఉండే ఒక ఆర్థిక భద్రతా కూటమి అని చెప్పాలి. అండ్ సభ్య దేశాల మధ్య ప్రజల మధ్య పరిచయాలు, పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి 8 మంది సభ్యులతో కూడిన ఈ సంస్థ 2022-23 సంవత్సరానికి వారణాసిని ఈ ఎస్సీఓ యొక్క, అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క సాంస్కృతికి, అంటే కల్చర్ అండ్ టూరిజం క్యాపిటల్గా సో మన వారణాసిని సెలెక్ట్ చేశారండి. ఈ చొరవ కింద ఇకపై ప్రతి సంవత్సరం కూడా ఒక సభ్య దేశానికి సంబంధించిన ఒక సాంస్కృతిక వారసత్వ నగరాన్ని అనౌన్స్ చేస్తారు. సో దాని ద్వారా ఆ పర్టికులర్ ఏరియాని డెవలప్మెంట్ చేయడం కానీ ఆల్ ఓవర్ వరల్డ్లో ఆ ఏరియాని తెలియజేసేలా చేయడం దాని ఉద్దేశం అనమాట. ఓకేనా. అండ్ ఈ సెప్టెంబర్ 15-16 తేదీల్లో ఉజ్బెకిస్తాన్లో సమర్కండ్లో జరగనున్న ఎస్సీఓ యొక్క ఈ సంవత్సరం హెడ్స్ ఆఫ్ స్టేట్ సమ్మిట్కి ముందు సంస్థ కొన్ని ప్రోగ్రామ్స్ని అయితే అనౌన్స్ చేసింది. ఏమేమి చేయాలనుకుంటున్నాం అది. అందులో ఈ కల్చర్ అండ్ టూరిజం క్యాపిటల్ని అయితే అనౌన్స్ చేసింది. ఓకేనా. అండ్ 2020లో ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్కి ప్రభుత్వ అతిపతిగా మన ఇండియానే ఆతిథ్యం ఇచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఉజ్బెకిస్తాన్ ఇస్తుంది అనమాట. తర్వాత థర్డ్ వన్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ Y3023 దునగిరి యుద్ధ నౌకను ప్రారంభించారు. దీనిని ఏ సంస్థ తయారు చేసింది? ఈ Y3023 దునగిరిని ఏ సంస్థ తయారు చేసిందంటే గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అండి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు కోల్కతాలో ఉన్న గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించిన Y3023 దునగిరి అనే ఒక పర్టికులర్ యుద్ధ నౌకను ప్రాజెక్ట్ 17A కింద తయారు చేశారనమాట. అండ్ ప్రాజెక్ట్ 17A కింద తయారు చేసిన ఇది 4వ నౌక అనమాట. ఇందులో మెరుగైన స్టెల్త్ ఫీచర్లు, అడ్వాన్స్డ్ ఆయుధాలు కలిగి ఉన్నాయని చెప్తున్నారండి. సో P-17A ప్రాజెక్ట్, అంటే ప్రాజెక్ట్ 17A అనేది మొదటి 2 షిప్లను 2019, 2020లో ఇచ్చిందనమాట. సో దీన్ని మజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అండ్ గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ మరి ఇంజనీర్స్ లిమిటెడ్ తయారు చేసాయి. ఓకేనా. అండ్ మూడవది ఉదయగిరి అనమాట. దాన్ని కూడా రీసెంట్గానే స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి దునగిరి, ఇది 4వ షిప్ అనమాట. ఓకేనా. ప్రాజెక్ట్ 17Aలో 4వ షిప్ దునగిరి. తర్వాత ఫోర్త్ వన్, అంటే ఆ నౌకలు ఏం చేస్తాయంటే యుద్ధ సమయాల్లో ఆయుధాలు మోయడానికి ఆ నౌకలను వాడతారు ఫ్యూచర్లో. తర్వాత ఫోర్త్ వన్, స్వయం సహాయక గ్రూపు బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్ కేటగిరీ కింద నాబార్డ్ చేత బెస్ట్ పెర్ఫార్మింగ్ బ్యాంక్ అవార్డును అందుకున్న బ్యాంక్ ఏది?
నాబార్డ్ ఆన్సర్ వచ్చేసి ఇండియన్ బ్యాంక్ అండి. నాబార్డ్ లోగో ఇక్కడ. సో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనమాట. దీనికి సంబంధించి 170 ఉద్యోగాలకు సంబంధించిన స్మాల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆ విషయం ఆల్రెడీ నేను చెప్పాను. సో దాని అప్లికేషన్ కూడా ఫ్యూచర్లో స్టార్ట్ అవుతాయి, రెడీగా ఉండండి. మన ఛానల్లో వీడియో కూడా చేశా. అయితే నాబార్డ్ ఏం చేసిందంటే స్వయం సహాయక గ్రూపులు ఉంటాయి కదా, వాటిని బ్యాంకుతో లింక్ చేసే ప్రోగ్రామ్ కింద సో బెస్ట్ పెర్ఫార్మింగ్ బ్యాంక్ అవార్డుని అయితే ఇండియన్ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగిందండి. తర్వాత 5th వన్, అధిక సాంద్రత కలిగిన డేటా స్టోరేజ్ అప్లికేషన్ల కోసం మెమరిస్టర్ అనే ఒక రెసిస్టివ్ మెమొరీ పరికరాన్ని ఏఐఐటి తయారు చేసింది. రెసిస్టివ్ అంటే స్పీడ్గా పనిచేసే కొత్త మెమొరీ డివైస్ని, దాని పేరు మెమరిస్టర్. దీన్ని ఏఐఐటి డెవలప్ చేసింది అంటే ఐఐటి జోధ్పూర్ అండి. సో ఈ డివైజ్లు మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, చూడండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్ సైంటిస్టులు చాలా స్పీడ్గా పనిచేసే ఎక్కువ స్టోరేజ్ని స్టోర్ చేసే ఒక పర్టికులర్ మెమరిస్టర్ అనే ఒక రెసిస్టివ్ మెమొరీ పరికరాన్ని, అంటే మెమొరీని తయారు చేశారనమాట. సో ఈ మెమొరీ ఏం చేస్తుందంటే ఎక్కువ డేటాని ఎంత వీలైతే అంత స్పీడ్గా తనలో స్టోర్ చేసుకుంటుంది. మన దగ్గర నార్మల్గా ఉన్న ఏవైతే మెమొరీ కార్డ్స్ కానీ లేదా పర్టికులర్ ఏవైతే హార్డ్ డిస్క్లు కానీ ఏవైతే ఉన్నాయో ఇవి అనేవి ఎక్కువ డేటాని చాలా ఎక్కువ టైం పడుతుంది వాటిని స్టోర్ చేసుకోవడానికి. బట్ ఈ మెమరిస్టర్ అనే ఒక ఏదైతే డివైస్ ఉందో ఇది చాలా స్పీడ్గా, ఎంత స్పీడ్గా అంటే దాదాపు 41 నానో సెకండ్లలో ఒక ఆపరేషన్ అయితే కంప్లీట్ చేస్తుందండి. అంటే ఒక ఫైల్ని తనలోకి తీసుకోవడానికి కేవలం 41 నానో సెకండ్లలో కంప్లీట్ చేస్తుందంట అది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి మీరు. తర్వాత 6th వన్, దేశంలో అత్యుత్తమ ఉన్నత విద్యా సంస్థల జాబితా 2022లో ఏఐఐటి మొదటి స్థానంలో ఉంది. చాలా ఇంపార్టెంట్. సో ఆన్సర్ వచ్చేసి ఐఐటి మద్రాస్ అండి. దీన్ని రిలీజ్ చేసింది వచ్చేసి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు. ఇతను ప్రజెంట్ మన దేశానికి విద్యాశాఖ మంత్రి. దేశంలో అత్యుత్తమ ఉన్నత విద్యా సంస్థల జాబితా 2022లో ఐఐటి మద్రాస్ వరుసగా 4వ ఏడాది ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఐఐఎస్సి బెంగళూరు ఫస్ట్ ప్లేస్లో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్, దీన్నే ఎన్ఐఆర్ఎఫ్ అంటారు. సో నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2022 కింద ఈ ర్యాంకింగ్స్ని అయితే రిలీజ్ చేశారనమాట ధర్మేంద్ర ప్రధాన్ గారు. సో మొత్తంగా ఈ జాబితాలో ఐఐటి మద్రాస్ ఫస్ట్ ప్లేస్లో ఉండగా ఐఐఎస్సి బెంగళూరు సెకండ్, ఐఐటి బాంబే థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. యూనివర్సిటీల పరంగా చూసుకుంటే ఐఐఎస్సి బెంగళూరు, జేఎన్యూ అండ్ జామియా మిలియా మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. అలాగే ఐఐటి మద్రాస్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే ఉత్తమ ఇంజనీరింగ్ కళాశాలని విద్యాశాఖ పేర్కొంది. అండ్ ఫార్మసీ విభాగానికి వస్తే ఇలా మొత్తానికి ఏ జాబితాకి ఆ జాబితాకి నేను ఇక్కడ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశానండి. సో మీకు డిస్క్రిప్షన్లో లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో జాయిన్ అవ్వండి. అందులో మీకు డైరెక్ట్గా ఈ వెబ్సైట్ లింక్ ఇస్తాను. ఆ వెబ్సైట్లో మీరు ఏ కేటగిరీకి ఆ కేటగిరీలో ఏ ఇన్స్టిట్యూషన్ ఫస్ట్ ప్లేస్లో ఉందనేది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. లేదు నెక్స్ట్ మంత్ ఈ పీడిఎఫ్ బై చేసేవాళ్ళు మోర్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, లేదంటే మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. తర్వాత 7th వన్, పార్లమెంట్ ఆవరణలో ధర్నాలు, నిరసనలు, దీక్షలు, మతపరమైన కార్యక్రమాలను నిషేధిస్తూ సర్క్యులర్ను రాజ్యసభ సెక్రటరీ జారీ చేశారు. అయితే ప్రస్తుత రాజ్యసభ సెక్రటరీ ఎవరు? ఆన్సర్ వచ్చేసి పీసీ మోడీ అండి, గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైనా సరే క్వశ్చన్ ఫార్మింగ్ అది సాధ్యం కాలేని పరిస్థితుల్లో ఇలాంటి క్వశ్చన్లు అనేవి అడగడం జరుగుతుంది. కాబట్టి మన టార్గెట్ ఏంటి అంటే 2, ఒకటి ప్రస్తుత సెక్రటరీ ఎవరు, ఇంకోటి ఆ పర్టికులర్ ఏదైతే రూల్స్ ఉన్నాయో లేదా నిషేధించబడిన ఉన్నాయో వాటి గురించి తెలియజేయడం అనమాట. ఓకేనా, సో చూద్దాం చూడండి. సో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. దీనికి ముందు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారనమాట. పార్లమెంట్లో ధర్నాకు అనుమతి ఉండదంటూ, అర్థమైందా మీకు? పార్లమెంటు ఏరియాలో అసలు పార్లమెంట్లో కానీ బయట కానీ ధర్నాలు ఉండవంటూ తాజా ఉత్తర్వులు జారీ చేశారు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ. ధర్నాలు చేయడం, ప్రదర్శనలు చేయడం, నిరాహార దీక్షలు చేయడం, సమ్మెలు చేయడం, ఏదైనా మతపరమైన వేడుక కోసం సభ్యులు పార్లమెంట్ ఆవరణను వాడుకోకూడదని, ఇందుకు సభ్యులు సహకరించాలని కోరుతున్నామంటూ ఆ లేఖలో పీసీ మోదీ రాశారు. జూలై 18 నుంచి పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఈ రూల్స్ని అయితే తీసుకొచ్చారు. అండ్ ఇప్పటికే లోక్సభ నిషేధిత పదాల జాబితాను కూడా రిలీజ్ చేసింది. అంటే లోక్సభలో మాట్లాడుకున్న పదాలు ఏంటంటే వీడు అవినీతిపరుడు, వీడు సిగ్గుచేటు, డ్రామా, జూమ్లాజీవి, పిరికివాడు, చీకటి రోజులు, అహంకారి వంటి పలు పదాలను వాడకూడదని చెప్పింది. అండ్ ఈ వివాదంపై నిన్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా క్లారిటీ ఇచ్చారు. సభ్యుల హక్కుల్ని ఎవ్వరూ హరించలేరు, కానీ అవి పార్లమెంట్ గౌరవాన్ని కాపాడే విధంగా ఉండాలని ఆయన చెప్పారనమాట.
అండ్ గతంలో వాడకూడని పదాలతో కూడిన బుక్లెట్ని రిలీజ్ చేసేవారు. ఈ పద్ధతి 1959 నుంచే ఉంది, ఇప్పుడేం స్టార్ట్ అయింది కాదు అని చెప్తున్నారు. అండ్ ప్రజెంట్ వీటిని ఇంటర్నెట్లో కూడా అవైలబుల్లో ఉంచారంట. గతంలో ప్రకటించిన పదాల జాబితానే తాజాగా మళ్ళీ రిలీజ్ చేసామని చెప్తున్నారు, అంతేగాని కొత్తగా ఏం పెట్టలా. అయితే సమయానుకూలంగా కొన్ని పదాలు అండ్ హావభావాలను పార్లమెంట్ ఉభయ సభలు అంటే పార్లమెంట్లోని లోక్సభ, రాజ్యసభలు అండ్ రాష్ట్రాల చట్టసభల్లో వాడకుండా వాటిని అమర్యాదకరమైనవిగా ప్రకటిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. వీటిని రాజ్యసభ చైర్మన్ కానీ లోక్సభ స్పీకర్ వీటిపై నిర్ణయం తీసుకుంటారు, ఆ పదాలు వాడాలా వాడకూడదు అనేది. ఒకవేళ నిషేధిత జాబితాలో ఉన్న పదాలను సభ్యులు ఉపయోగిస్తే వాటిని రికార్డుల నుంచి తొలగిస్తారనమాట. తర్వాత 8, 2022లో ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్లైన్స్ ఏది? ఆన్సర్ వచ్చేసి ఖతర్ ఎయిర్వేస్ అండి. ఖతర్ ఎయిర్వేస్ ఇగోండి లోగో చూడండి. 2022 సంవత్సరానికి ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్లైన్స్గా పేర్కొంటూ ఏవియేషన్ సేఫ్టీ అండ్ ప్రొడక్ట్ రేటింగ్ ఏజెన్సీ ఎయిర్లైన్ రేటింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఏవియేషన్ సేఫ్టీ అండ్ ప్రొడక్ట్ రేటింగ్ ఏజెన్సీ ఎయిర్లైన్ రేటింగ్స్ 20 సంస్థల జాబితాను రిలీజ్ చేసింది. వీటిని సేవలు, ఆవిష్కరణలు, సిబ్బంది, ప్రయాణికులు, సౌకర్యం, భద్రత ఇలాంటి అంశాలు పరిగణలోకి తీసుకొని ఈ ర్యాంకింగ్స్ని ఇచ్చింది. ఈ జాబితాలో ఖతర్ ఎయిర్లైన్స్ అనేది టాప్లో ఉందండి. ఖతర్ ఎయిర్వేస్ అనేది దీనికి ఎయిర్లైన్ ఆఫ్ ది ఇయర్గా అవార్డు, అంటే దీన్ని ఎయిర్లైన్ ఆఫ్ ది ఇయర్గా దీన్ని అనౌన్స్ చేశారు ఈ సంవత్సరానికి. ఏ సంవత్సరం? 2022 సంవత్సరానికి. ఆ తర్వాతి స్థానంలో ఎయిర్ న్యూజిలాండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి, దాని గురించి చెప్తాను. చూడండి, టాప్ 20 ఇక్కడ ఇవ్వలేదు కానీ నేను టాప్ 5 ఇచ్చాను. టాప్ 20 వరకు అవసరం లేదు, టాప్ 5 ఇచ్చాను. టాప్ 5 చదువుకోండి. అండ్ టాప్ 20లో కూడా మన దేశానికి చెందిన ఏ ఎయిర్వేస్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకోవాలి. టాప్ 1లో ఖతర్ ఎయిర్వేస్, 2లో ఎయిర్ న్యూజిలాండ్, 3లో ఇతిహాద్ ఎయిర్వేస్. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత 6th వన్, నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ డెలివరీ అసెస్మెంట్లో అగ్రస్థానంలో ఉన్న ప్రభుత్వ పోర్టల్ ఏది? పోర్టల్ అంటే వెబ్సైట్. ఆన్సర్ వచ్చేసి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పోర్టల్ అండి. నాస్కామ్ అదేవిధంగా కేపీఎంజీ ఈ 2 సంస్థల సహకారంతో పరిపాలనా సంస్కరణలు తీసుకురావడంలో ప్రజా సమస్యల శాఖ నిర్వహించిన డిఏఆర్పిజి నిర్వహించిన నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ అసెస్మెంట్, ఈ రిజల్ట్ను గవర్నమెంట్ ఈరోజు రిలీజ్ చేసింది. కేంద్రం, రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రారంభించిన లేదా సర్వీసెస్ ఇస్తున్న ఏదైతే ఆన్లైన్ సర్వీసెస్ ప్లాట్ఫామ్స్ ఉంటాయో వాటికి ర్యాంకింగ్స్ ఇచ్చింది. ఈ ర్యాంకింగ్స్లో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించిన వెబ్సైటు టాప్లో ఉంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో కింద పనిచేస్తున్న డిజిటల్ పోలీస్ పోర్టల్ సెకండ్ ప్లేస్లో నిలిచింది. ఓకేనా? సో అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సో ఈ ఏదైతే డిజిటల్ పోలీస్ పోర్టల్ ఉందో ఇది కూడా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కిందనే పనిచేస్తుందండి. అండ్ డిపార్ట్మెంట్ పోర్టల్తో పాటు ఈ ముదింపు కోసం ముఖ్యంగా 2 వర్గాలుగా ఈ పోర్టల్ని డివైడ్ చేశారు. ఒకటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వ శాఖ పోర్టల్, రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వ శాఖ సర్వీసెస్ పోర్టల్ అని డివైడ్ చేశారు. ఈ పోర్టల్స్ను పరిశీలించడానికి వీలుండడం, సమాచారం అందుబాటులో ఉండడం, సులువుగా ఉపయోగించుకోగలడం, భద్రత, వ్యక్తిగత గోప్యతలను పరిశీలించి ర్యాంకులు ఇచ్చారనమాట. అంటే ఆ వెబ్సైట్ పీపుల్కి ఎంత యూజ్ అవుతుంది, దాని నుండి వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలుగుతున్నారా లేదా, సేఫ్టీ ఉందా లేదా, పర్సనల్గా అది యూజ్ అవుతుందా లేదా అనేది అన్ని చూసుకొని ఈ ర్యాంకింగ్స్ ఇచ్చారు. తర్వాత 10, ఏ సంస్థ ప్రపంచంలోని వేగవంతమైన గ్రాఫిక్స్ డిఆర్ఏఎం చిప్ను తయారు చేసింది? ఆన్సర్ వచ్చేసి సామ్సంగ్ అండి. సామ్సంగ్ ఒక కొత్త గ్రాఫిక్స్ డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, దీన్ని DRAM అంటారు. ఈ చిప్ను పెరిగిన వేగం అండ్ శక్తి సామర్థ్యంతో రూపొందించారంట. అంటే 24 గిగాబిట్ గ్రాఫిక్స్, డబుల్ డేటా రేట్ 6 3వ తరం అండ్ 10 నానోమీటర్ టెక్నాలజీని ఉపయోగించారట అందులో. సో ఇది 30% నార్మల్ ఉత్పత్తుల కంటే ఇది 30% వేగంగా డేటాని ప్రాసెసింగ్ చేయగలదంట. సామ్సంగ్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనదిగా పేర్కొంటున్న ఈ కొత్త DRAM చిప్ సెకన్కు 1.1 టెరాబైట్ల వేగంతో మనకి ఇమేజెస్ను ప్రాసెస్ చేయగలదు. ఇది సెకండ్లో 275 పూర్తి HD మూవీస్ని ప్రాసెస్ చేయగలదు. అండ్ గ్రాఫిక్స్ DRAMలను తరచుగా శక్తివంతమైన 3D గేమ్స్లోని, పర్సనల్ కంప్యూటర్స్లో, ల్యాప్టాప్స్లో అండ్ హెవీ రిజల్యూషన్ వీడియోస్లో ఉపయోగించుకోవచ్చు. తర్వాత 11, భారతదేశంలో స్కిల్ ఇండియా మిషన్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది అంటే 2015 అండి. సో ఎందుకు దీని గురించి చెప్పుకున్నామా 2015 గురించి అంటే, సో కరెక్ట్గా జూలై 15వ తారీఖునే ఈ స్కిల్ ఇండియా మిషన్ని స్టార్ట్ చేశారనమాట. ఇప్పటికి అది స్టార్ట్ చేసి 7 years కంప్లీట్ అయ్యిందండి. ఈ స్కిల్ ఇండియా మిషన్ అని కూడా పిలుస్తారు దీన్ని. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ 2015లో స్టార్ట్ చేశారు మోదీ గారు. అండ్ స్కిల్ ఇండియా అనేది యువతను సో వాళ్ళ స్కిల్స్ పెంచడంలో, ఉపాధి కల్పించడంలో ఉపయోగిస్తారండి. సో ఈ ప్రోగ్రామ్ ఇప్పటివరకు చాలామందికి ఉపాధిని కల్పించిందనమాట. 1 కోటి మంది యువత శిక్షణ తీసుకుంటున్నారు దీని ద్వారా.
అండ్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద ఇప్పటి వరకు 1,36,00,000 మంది యువకులు ట్రైనింగ్ తీసుకోగా, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద 11,28,000 మంది ట్రైనింగ్ తీసుకున్నారు. అండ్ సుమారు 7 లక్షల మందికి ప్లేస్మెంట్స్ కూడా వచ్చాయి దీని ద్వారా. తర్వాత 12 కనెక్టింగ్ త్రూ కల్చర్ పుస్తకాన్ని ఎవరు ప్రారంభించారు? ఇది ఆ బుక్కు సంబంధించిన కవర్ పేజ్. ఆన్సర్ వచ్చేసి శ్రీ ఎస్ జయశంకర్. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మన ఇండియాలోని న్యూఢిల్లీలో సుష్మా స్వరాజ్ భవన్లో, సుష్మా స్వరాజ్ అనే ఆవిడ మనకి విదేశాంగ మంత్రిగా పనిచేశారండి. ఆవిడ చనిపోయింది. ఆవిడ గురించి తెలుసో లేదో మన ఛానల్లో ఇంపార్టెంట్ జీకే బిట్స్ కూడా పెట్టాం ఆవిడ మీద. సో ఆమె భారతదేశం యొక్క అంటే ఆ భవన్లో భారతదేశం యొక్క వివిధ కోణాలపై వ్యాసాలు సంబంధించిన ఒక సంకలనం అంటే వేరే కొన్ని వ్యాసాలను కలిపి సంకలనం అంటారు. దాని పేరు కనెక్టింగ్ త్రూ కల్చర్. దీనిని విడుదల చేశారు ఎస్ జయశంకర్ గారు. సో ఈ బుక్ ఏం చేస్తుంది అంటే మన దేశం వేరే దేశాలతో కలిసి పనిచేయడానికి ఉపయోగపడేలా ఈ పుస్తకం అయితే హెల్ప్ చేస్తుంది అనమాట. ఒక దౌత్యం అంటే ఏంటి? రెండు దేశాల మధ్య ఒక వ్యక్తి కానీ లేదా ఇంకొక దేశం కానీ దౌత్యం అంటాం కదా, సహాయం చేయడం కానీ, సో ఎలా బిహేవ్ చేయాలనే విషయాల మీద ఈ పుస్తకం మనకు తెలుస్తుంది అనమాట. తర్వాత 13 డిజివాణి కాల్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి నాస్కామ్ ఫౌండేషన్ ఏ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది అంటే గూగుల్ అండి. చూడండి, నాస్కామ్ ఫౌండేషను గూగుల్ కలిసి మహిళా రైతులు తమ వ్యాపారాలను పెంచుకోవడంలో సహాయపడడానికి, సో ఎలాంటి లాభం ఆశించని సంస్థ అయిన ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రి బిజినెస్ ప్రొఫెషనల్స్, దీన్ని ISAP అంటారు, దీని యొక్క హెల్ప్తో కాల్ సెంటర్ని ఏర్పాటు చేశారనమాట. నాస్కామ్ ఫౌండేషన్ గూగుల్ గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలు తమ వ్యాపారాలను ఇంకా డెవలప్ చేసుకోవడానికి ఈ డిజివాణి కాల్ సెంటర్ స్టార్ట్ చేశారు. డిజివాణి కాల్ సెంటర్ గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలను కాల్ చేసి వారి కోసం అందుబాటులో ఉన్న వివిధ పథకాల గురించి వాళ్ళు తెలుసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఇన్ఫర్మేషన్ పొందొచ్చు, లేదా గవర్నమెంట్ అందిస్తున్న పథకాలు లేదా ఇతర ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు వాళ్ళకి. సో ISAP యొక్క ఢిల్లీ మరియు లక్నో కార్యాలయాల్లో డిజివాణి కాల్ సెంటర్ స్టార్ట్ చేశారు. సో దీన్ని కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఫస్ట్ స్టార్ట్ చేశారు, ప్రజెంట్ పైలట్ ప్రాజెక్ట్ కింద. ఫ్యూచర్లో దేశమంతా వ్యాప్తిగా దీన్ని స్టార్ట్ చేస్తారు. డిజివాణి కాల్ సెంటర్ ప్రాజెక్టుకు గూగుల్కి సంబంధించిన google.org దీనికి నిధులైతే సమకూరుస్తుంది. అండ్ నాస్కామ్ అంటే ఏంటి అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ అనేది భారత ప్రభుత్వేతర వాణిజ్య సంఘం అండ్ న్యాయవాద సమూహం కూడా. ఇది ప్రధానంగా భారతదేశ సాంకేతిక పరిశ్రమపై దృష్టి సారిస్తుంది. 1988లో దీన్ని స్టార్ట్ చేశారనమాట. తర్వాత 14 క్రింద వాటిలో ఏది ఆధార్ ఫేస్ RD అనే ఒక కొత్త మొబైల్ యాప్ను ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అండి. చూడండి, సో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, దీన్ని మనం UIDAI అంటాము. సో ఇది ఏం చేసిందంటే ఆధార్ ఫేస్ RD అనే ఒక కొత్త మొబైల్ అప్లికేషన్ లాంచ్ చేసింది, ఒక ఫీచర్ను లాంచ్ చేసింది. సో దీన్ని వాడుకొని ఎవరైతే ఆధార్ కార్డు హోల్డర్లు ఉంటారో వాళ్ళ యొక్క ఐరిస్ లేదా ఫింగర్ ప్రింట్లు స్కాన్ చేసి భౌతికంగానే మనము సో సెంటర్స్కి, ఆధార్ సెంటర్స్ వెళ్లకుండా మన అవసరాలను ఎందులోనే మనం కంప్లీట్ చేయొచ్చు. UIDAI ఆధార్ హోల్డర్ యొక్క గుర్తింపును నిర్ధారించే పద్ధతిగా ఇది మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే సో అది మనమా కాదని ఐడెంటిఫై చేసుకొని ఏమైనా డీటెయిల్స్ అప్డేషన్ కానీ ఇవన్నీ కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఫ్యూచర్లో. ఓకేనా? సో ఇదంతా కూడా మన ఐడెంటిఫికేషన్ని ఐడెంటిఫై చేయడానికి ఈ యొక్క ఆధార్ ఫేస్ RD అనే ఒక ఫీచర్ని తీసుకొచ్చింది యాప్లో. ఓకేనా? సో మీరు UIDAI CEO గురించి తెలుసుకోవాలంటే ఆయన పేరు సౌరవ్ గార్గ్. అండ్ అదేవిధంగా దాన్ని స్థాపించింది 28 జనవరి 2009. దీని హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉంది. తర్వాత 15 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025కి ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుందంటే బీజింగ్ అండి. జపాన్ రాజధాని నగరం టోక్యో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025కి ఆతిథ్యం ఇవ్వనుంది. సో సారీ అండి, టోక్యో అండి, ఇది బీజింగ్ కాదు, నేను తప్పుగా ఇచ్చాను. సో బీజింగ్ కాదండి, టోక్యో. రైట్ ఆన్సర్ వచ్చేసి టోక్యో అండి. ఇక్కడ ఉంది టోక్యో, బట్ నేను బీజింగ్ టైప్ చేసేసాను, సారీ. టోక్యో రైట్ ఆన్సర్. సో జపాన్ రాజధాని నగరం టోక్యో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ 2025కి ఆతిథ్యం ఇవ్వనుంది. జూలై 14, 2022న USలోని ఒరేగాన్లో జరిగిన మీటింగ్స్లో టోక్యో ఆతిథ్య నగరంగా సెలెక్ట్ చేశారు. 2024 ప్రపంచ అథ్లెటిక్స్ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్లు జరుగుతాయని కౌన్సిల్ అనౌన్స్ చేసింది. క్రొయేషియాలోని మొడలిన్ మరియు పూలాలో అండ్ 2026 ప్రపంచ అథ్లెటిక్స్ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్లు ఫ్లోరిడాలోని తల్లాహస్సీలో జరుగుతాయని కూడా అక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి మీరు 2024కి సంబంధించిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025కి సంబంధించిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ ఎక్కడ జరుగుతాయంటే టోక్యో అని గుర్తుపెట్టుకోండి. తర్వాత 16 ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే జూలై 15 అండి. 2014లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రకటన తర్వాత ప్రతి సంవత్సరం కూడా జూలై 15వ తారీఖున ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం అంటే యూత్ స్కిల్స్ డే జరుపుకుంటాం అనమాట ఎవ్రీ ఇయర్. సో దీని ఉద్దేశం ఏంటంటే యూత్లో ఎవరైతే యువతలు ఉంటారో వాళ్ళ స్కిల్స్ పెంచుకోవడం కోసం,
వాళ్ళు స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం కోసం చేయాల్సిన పద్ధతులు ఏంటి అండ్ వాళ్ళు ఖచ్చితంగా స్కిల్స్ నేర్చుకోవాలని వాటి మీద అవగాహన పెంచడం ఈ డే యొక్క ఉద్దేశం. దాని ద్వారా వాళ్ళు ఎంప్లాయబిలిటీ పొందుతారు, అవేర్నెస్ పొందుతారు, నాలెడ్జ్ గెయిన్ చేయగలుగుతారు అనమాట. అయితే 2022 థీమ్ ఏంటి అంటే ఈ డేకి భవిష్యత్తు కోసం యువత నైపుణ్యాలను మార్చడం అండ్ ఇంగ్లీష్లో ట్రాన్స్ఫార్మింగ్ యూత్ స్కిల్స్ ఫర్ ద ఫ్యూచర్. ఓకేనా, ఇదండి ఓవరాల్గా ఈరోజు యొక్క టోటల్ కరెంట్ అఫైర్స్. ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాం. ఏ ప్రభుత్వ విభాగం వినియోగదారుల సాధికారత కల్పించడం అండ్ వారి హక్కులపై అవగాహన కల్పించడం కోసం మస్కట్ జాగృతిని ప్రారంభించింది అంటే వినియోగదారుల వ్యవహారాల శాఖ. 2022-23 సంవత్సరానికి తొలి సాంస్కృతిక మరియు పర్యాటక రాజధానిగా షాంఘై సహకార సంస్థ ఏ నగరాన్ని ప్రకటించిందంటే వారణాసి అనమాట. సో ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. తర్వాత కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ Y3023 దునగిరి యుద్ధ నౌకను ప్రారంభించారు. దీనిని ఏ సంస్థ డెవలప్ చేసిందంటే గార్డెన్ రిచ్ బిల్డర్స్ లిమిటెడ్, కోల్కతాలో ఉంది. స్వయం సహాయక గ్రూప్ బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్ కేటగిరీ కింద నాబార్డు చేత బెస్ట్ పెర్ఫార్మింగ్ బ్యాంక్ అవార్డును అందుకున్న బ్యాంక్ ఏదంటే ఇండియన్ బ్యాంక్ అండి. అధిక సాంద్రత కలిగిన డేటా స్టోరేజ్ అప్లికేషన్ కోసం మెమరిస్టర్ అనే ఒక రెసిస్టివ్ మెమరీ పరికరాన్ని ఐఐటి తయారు చేసిందంటే ఐఐటి జోధ్పూర్. తర్వాత క్వశ్చన్ గమనించినట్టయితే దేశంలో అత్యుత్తమ ఉన్నత విద్యాసంస్థల జాబితా 2022లో ఏ ఐఐటి మొదటి స్థానంలో ఉంది అంటే ఐఐటి మద్రాస్ అండి. తర్వాత క్వశ్చన్ పార్లమెంట్ ఆవరణలో ధర్నాలు, నిరసనలు, దీక్షలు, మతపరమైన కార్యక్రమాలు నిషేధిస్తూ సర్క్యులర్ను రాజ్యసభ సెక్రటరీ జారీ చేశారు. ప్రస్తుత రాజ్యసభ సెక్రటరీ ఎవరు అంటే పీసీ మోడీ అండి. తర్వాత 2022లో ప్రపంచంలోని అత్యుత్తమ ఎయిర్లైన్స్ ఏది అంటే ఖతర్ ఎయిర్వేస్. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ డెలివరీ అసెస్మెంట్, ఈ పర్టికులర్ అసెస్మెంట్ని ఈరోజు రిలీజ్ చేశారు. ఇందులో టాప్లో ఉన్న గవర్నమెంట్ పోర్టల్ ఏది అంటే హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పోర్టల్ అండి. సో దాని తర్వాత ఏ సంస్థ ప్రపంచంలోనే వేగవంతమైన గ్రాఫిక్స్ DRAM చిప్ని కలిగి ఉంది అంటే లేదా తయారు చేసిందంటే సామ్సంగ్. తర్వాత భారతదేశంలో స్కిల్ ఇండియా మిషన్ ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారంటే 2015లో. తర్వాత కనెక్టింగ్ త్రూ కల్చర్ పుస్తకాన్ని ఎవరు ప్రారంభించారంటే శ్రీ ఎస్ జయశంకర్ గారు. డిజివాణి కాల్ సెంటర్ని ఏర్పాటు చేయడానికి నాస్కామ్ ఫౌండేషన్ ఏ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుందంటే గూగుల్తో. తర్వాత క్రింద వాటిలో ఏది ఆధార్ ఫేస్ RD అనే కొత్త మొబైల్ యాప్ను స్టార్ట్ చేసిందంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అండి. తర్వాత క్వశ్చన్ వచ్చేసి ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025కి ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది అంటే టోక్యో అండి. బీజింగ్ అని ఇచ్చాను అక్కడ, బట్ టోక్యో రైట్ ఆన్సర్. అంటే ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే జూలై 15 అండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి.